వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లాలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పర్యటించారు. కొత్తవలస మండలం మంగళపాలెంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. పేరు మీద వెనకబడినటువంటి యొక్క విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో జగదీష్ కుమార్ గారు చేపట్టినటువంటి దివ్యాంగుల యొక్క కావలసినటువంటి ఆపరేటర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం, వాళ్ళకు కావాల్సినటువంటి కొలతలతో అందుబాటులోకి తీసుకొచ్చి అనేక వేల సంఖ్యలో 2.5 లక్షల మందికి వారు ఇచ్చినామని చెప్పారు. అంతటితో ఆగకుండా ఈ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళను మెడికల్ క్యాంప్స్ పెట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీ క్రియేట్ చేయటం, అక్కడి నుండి ఈరోజు ఒక క్యాన్సర్ హాస్పిటల్నే వారు ప్రారంభించడం కొరకు ఈ యొక్క బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి దానికి ఇనాగరేషన్గా నన్ను పిలవటం ఎంతో సంతోషకరంగా ఉంది. మోడీ గారి యొక్క ప్రభుత్వం ఎవరు ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా మొదటి గంట గోల్డెన్ అవర్, గంట లోపల కనుక వారికి వైద్య సహకారం అందినట్లయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. 90% పేషెంట్స్ బతికించుకోగలుగుతామనేటువంటి ఆలోచనతో దానికి గతంలో ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్లాలంటే భయపడేటువంటి వాళ్ళు మళ్ళీ కోర్టుకు రమ్మనేటువంటి వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు డబ్బు కడితే తప్ప మేము చూడమనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు, అటువంటి వాటిని పరిష్కరిస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదటి గోల్డెన్ అవర్లో ఎవరైనా సరే హాస్పిటల్ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళను కోర్టు పిలిచేటువంటి అవకాశం లేదు, కోర్టుకు పిలవం. ఇంకా వారికి రివార్డు రూపంలో ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి 5,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.